హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ కుకింగ్ ఛానల్ పూజితా మహేష్. ఈరోజు మా వారు నా కోసం ఒక స్పెషల్ రెసిపీ చేస్తున్నారు ఈవినింగ్ స్నాక్స్గా. ఏంటంటే చిల్లీ పన్నీర్ అంట. చాలా బాగుంది టేస్ట్. నాకు జ్యూసీగా అలా ఏమైనా కర్రీస్ కానీ ఏమైనా ఫ్రైలు చేసి నాకు జ్యూసీగా ఉంటే చాలా ఇష్టము. అందుకని ఇలా జ్యూసీగా చేశారు. ఇదైతే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా చేశారో మా వారు నా కోసం చూసేద్దాం. ఇప్పుడైతే ముందుగా చిన్నులపాయలు కట్ చేసుకున్నాడు. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి బాగా. తర్వాత ఒక ఉల్లిపాయ కూడా ఇలాగా పైనంతా పొట్టు తీసేసుకొని వీటిని చిన్న చిన్న లేయర్స్గా కట్ చేసుకోవాలి. ఇలా 4 భాగాలుగా కట్ చేసుకొని లేయర్గా విడతీసుకోవాలి. మొత్తం ఇలాగా చూపిస్తున్న విధంగా లేయర్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి పచ్చిమిర్చి కూడా ఏంటో స్టైల్గా కట్ చేస్తున్నారు. ఈ విధంగా పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్, అంటే క్యాప్సికమ్ కూడా వేస్తాం కదా, పచ్చిమిర్చి కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. టమాటో కూడా ఇలా కట్ చేసుకొని పొడుగ్గా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు క్యాప్సికమ్ కూడా కట్ చేసుకోవాలి. ఆనియన్ కట్ చేసుకున్నాం కదా లేయర్గా, అలాగా ఆ సైజులో అయితే క్యాప్సికమ్ కూడా కట్ చేసుకోవాలి. క్యాప్సికంలో గింజల్ని తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. క్యాప్సికమ్ ఇంట్లో చాలా ఉన్నాయి, ఏదన్నా రెసిపీ చేయని చెప్పాను, అందుకని ఇలా పన్నీర్ కూడా ఉందని చెప్పేసి క్యాప్సికమ్ పన్నీర్ 2 కలిపి చిల్లీ పన్నీర్ అంట చేశారు. ఇలా క్యాప్సికమ్ని కట్ చేసుకోవాలి. మీ హస్బెండ్స్ మీకోసం ఏం స్పెషల్ ఐటమ్స్ చేస్తారో కామెంట్ చేయండి. ఇలా అన్నీ కట్ చేసుకొని వెజిటేబుల్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే పన్నీర్ తీసుకొని పన్నీర్ని కూడా మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. పన్నీర్ని ఇక్కడైతే హాఫే చేస్తున్నారు. ఇది చూస్తున్నారు కదా, ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకొని తర్వాత మధ్యలో కట్ చేసుకొని చిన్న చిన్న బైట్స్గా కట్ చేసుకోవాలి. పన్నీర్ నా ఫేవరెట్, చాలా బాగుంటుంది. ఎప్పుడు మేము మంత్లో ఒక 4 టైమ్స్ పన్నీర్ అయితే ఖచ్చితంగా తింటాం, పిల్లలు కానీ మేము కానీ. ఇప్పుడైతే దీనికి కొంచెం మ్యారినేట్ చేసుకోవాలి. 1 స్పూను పెప్పర్ పౌడరు, కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా నిమ్మకాయ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇందులో కావాలంటే ఇదైతే కార్న్ఫ్లోర్ వేశారు, వేయకపోయినా పర్లేదు, కొద్దిగా వేసుకుంటే ముక్కకంతా పట్టి ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు బాగుంటుంది టేస్ట్. అందుకోసం కొద్దిగా కార్న్ఫ్లోర్ అయితే వేశారు. ఇప్పుడైతే వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్లో వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం మీద పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుంటే లోపల కూడా పన్నీర్ అంతా బాగా ఫ్రై అవుతుంది. ఇలా మొత్తం అయితే పన్నీర్ని అంతా డీప్ ఫ్రై చేసుకోవాలి. మధ్యలో కలపెట్టుకుంటూ ఉంటే మొత్తం అంతా బాగా వేగిపోతాయి. మీరు పన్నీర్ తోటి ఏమేమి ఐటమ్స్ చేస్తారో కామెంట్ చేయండి. చూసారు కదా, ఇలా కలర్ఫుల్గా వచ్చేలాగా గోల్డెన్ కలర్లోకి కలర్ చేంజ్ అయ్యేదాకా ఇలా మొత్తం అంతా డీప్ ఫ్రై చేసుకోవాలి, మొత్తం కలపెట్టుకుంటూ అన్ని వైపులా. ఇప్పుడైతే ఇవి కలర్ చేంజ్ అయిపోయాయి. ఇప్పుడైతే తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. వీటిని ఒక్కొక్కటిగా బాగా డీప్ ఫ్రై అయిపోయాయి. ఇలా కూడా తినేసేయచ్చు, పిల్లలకి ఇచ్చేసేయచ్చు, క్రంచీగా తినేస్తారు పిల్లలు కూడా. నేనైతే మధ్యలో ఇవి చేస్తుంటే వీటిని తినేస్తూ ఉంటున్నాను మధ్యలో. ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాం. ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిన్నులపాయ ఉంటాయి కదా, అవి కూడా దీంట్లో వేసుకొని ఒకసారి కలపెట్టుకోవాలి. ఇందులో ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, క్యాప్సికమ్, ఆనియన్, టమాటో, అవి కూడా వేసుకొని ఒకసారి బాగా వేగించుకోవాలి. ఇవి మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు, కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అంతా ఒక 5 మినిట్స్ దాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పచ్చి స్మెల్ పోయేదాకా, వెజిటేబుల్స్ అన్నీ పచ్చి స్మెల్ పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఇవి తొందరగా వేగడం కోసం కొద్దిగా ఉప్పు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత కారం వేసుకొని కొద్దిగా షుగర్ కూడా వేశారు. ఇందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఓరిగానో ఇవన్నీ వేసుకొని ఒకసారి వేయించుకోవాలి.
చిల్లీ ఫ్లేక్స్ కూడా వేశారు ఇందులో స్పైస్ లెవెల్ కోసం. అందులోనే టమాటో కెచప్, కొద్దిగా వెనిగర్, సోయా సాస్ కూడా వేసుకోవాలి. అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. వెజిటేబుల్స్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి, రెడ్, గ్రీన్, వైట్. ఇవన్నీ ఒకసారి బాగా వేగినాక ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా పన్నీరు, అవి కూడా వేసుకోవాలి. కొద్దిగా నాకు జ్యూసీగా కావాలని చెప్పాను, అందుకని కొద్దిగా వాటర్ పోసారు. ఇక్కడైతే కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా, అది ఒక స్పూన్ వేసుకొని వాటర్లో మిక్స్ చేసుకొని ఆ వాటర్ని కూడా దీంట్లో పోసుకోవాలి థిక్గా అవ్వడం కోసం. గ్రేవీ అంతా థిక్గా అవుతుంది ఇలా వేసుకోవడం వల్ల. ఇదంతా ఒకసారి బాగా కలపెట్టుకొని కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యాక ముందుగా వేయించుకున్నాం కదా పన్నీర్ ముక్కలు, అవి కూడా దీంట్లో వేసుకోవడమే. అంతే అండి, అయిపోయింది. అసలు జ్యూసీగా ఉంది, ఎంత బాగుందో. నాకైతే ఇలా ఇష్టం. మీకు ఒకవేళ ఇలా జ్యూసీగా ఇష్టం లేకపోతే వాటర్ని అయితే యాడ్ చేసుకోవద్దు. ఇలా మొత్తం అంతా జ్యూసీగా చాలా బాగుంది, స్పైసీగా కూడా ఉంటుంది. క్యాప్సికమ్ చిల్లీ పన్నీర్ అంట రెడీ అయిపోయింది. ఇందులో ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఎంత బాగుందో. మరి మీరు కూడా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.